హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈసారి JN1 పేరుతో వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా కొత్త వేరియంట్తో యూపీ, కేరళలో గడిచిన 24 గంటల్లో 5గురు మరణించారు. కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతుందని గత 24 గంటల్లో 127 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ JN1 వేరియంట్ను 2023 సెప్టెంబర్లో తొలిసారి అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని చైనా అధికారులు భావిస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.1.86 లేదా పిరోలా వేరియంట్కు JN1 వేరియంట్ను సబ్ వేరియంట్ అని చెబుతున్నారు. అయితే భారత్లోకి కూడా ప్రవేశించిన ఈ JN1 కోవిడ్ వేరియంట్ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కేరళలోని 78 ఏళ్ల మహిళలో ఆ వైరస్ సిమ్టమ్స్ ని డాక్టర్స్ గుర్తించారు. అయితే ఈ వేరియంట్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుందని చెబుతున్నారు. పిరోలా అనే వేరియంట్ ఇప్పటికే దాదాపు 38 దేశాల్లో వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. ఈ 38 దేశాల్లో మన దేశం కూడా ఉంది. తాజాగా భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి ఈ వేరియంట్ కారణమని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న JN1 BA.2.8 వేరియంట్లో ఉన్న స్పైక్ ప్రోటీన్లో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ JN1 వేరియంట్ గురించి నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్ రాజీవ్ జయదేవన్ స్పందించారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇది ఇమ్యూనిటీ కూడా తప్పించుకొని మానవుని శరీరంలోకి చేరుతుందని పేర్కొన్నారు. ఈ JN1 వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల పై భాగంలో ఇన్ఫెక్షన్ సోకుతుందని ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి డాక్టర్ ఉజ్వల్ ప్రకాష్ తెలిపారు. కాగా కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజాగా JN1 లక్షణాలతో ఉన్న 5గురు రోగులను గుర్తించినట్లు తెలిసింది. వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఏ జిల్లాలో కొత్త వేరియంట్ రోగులను గుర్తించారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తమైంది. కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. అయితే ఇప్పుడు వీటి లక్షణాలు ఎలా ఉంటాయో, అంటే సిమ్టమ్స్ ఏంటేంటి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కడుపు ఉబ్బరం లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కేసులు పెరిగితే మళ్ళీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. సో చూసారుగా, ఇది JN1 వేరియంట్ కొత్తది కోవిడ్ వేరియంట్ గురించి మీకు తెలియజేశాం. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.